నడిపిస్తున్నాడు. అలాగే దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ఈ సమయంలో మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ వచనం 6వ వచనం 7వ అధ్యాయం 6వ వచనం. చాలు అంతే. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడివైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ దివ్యవాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు, మీ రాజ్య మర్మాలని తెలియచెప్పుతండి నాయన. వినే చెవి, గ్రహించే హృదయం మాకందరికి అనుగ్రహించుతండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడ, ప్రతి ఒక్క బిడ్డకి నాయన అర్థము చేపించండి నా ప్రభువా నాయన. నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభువా తండ్రి నాయన. మమ్మల్ని దర్శించండి, స్పర్శించండి. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా మా జీవితాల్లో జరిగించండి నా ప్రభువా. ఎందుకంటే నాయన కడవరి దినాలలో ఉన్నాం నాయన, అపాయకరమైన దినాలు నాయన ప్రభువా. ఎక్కడ చూసినా నెమ్మది లేదు నా తండ్రి నాయన. ప్రభువా, సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నావు పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా తమ జీవితాలు చక్కబెట్టుకోవడానికి సహాయం చేయదండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేసి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు నాకు మరి ఏ వాక్యం చెప్పాలి తండ్రి అని నేను ప్రభుని అడుగుతున్నప్పుడు కుక్క అనే ఒక మాట చెప్పారండి. ఆయన ఏం చెప్పారు? కుక్క అనే మాట చెప్పారు. కుక్క అని ఎంతమంది చూశారు? ఎవరు చూడలేదా? నువ్వు చూసావా? కొంచెం చూసావా? అయితే సర్వసాధారణంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఏదైనా చేసిన పని బాగోనప్పుడు సర్వసాధారణంగా మన వాడుక భాషలో ఏమవుతుందండి? అదేం బుద్ధిరా, కుక్క బుద్ధి అంటారా? అనగా అదేం బుద్ధి, పిల్లి బుద్ధి, నక్క బుద్ధి అని అనరు. మరి ఎందుకో కుక్క బుద్ధి అని వాడతారు. అది అందరికీ వాడిక పదం అన్నమాట అండి. అది ఎందుకు కుక్కనే ఎందుకు వాడుతున్నారు, అసలు కుక్క లక్షణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే అండి, మీకు తెలిసినవి కొన్ని చెప్పండి. నాకు కుక్క గురించి మీకు తెలిసింది చెప్పండి, గట్టిగా చెప్పాలి, అందరికి వినబడేటట్టు. విశ్వాసం గల జంతువు. తర్వాత అది ఒక్కటేనా? ఇక లేవా? సరే, విశ్వాసం గల జంతువు గురించి మాట్లాడుకుందాం. మీరే చెప్పారు కదా విశ్వాసం గల జంతువు. కుక్కని మనం పెంచుకున్నప్పుడు అది మనం పెట్టింది తింటదే, మన ఇంటి దగ్గరే ఉంటుందండి. మనకి ఏదైనా నష్టం కలుగుతున్నప్పుడు అది ఏం చేస్తుంది? మనకి ఒక సూచన తెలియపరుస్తుంది. బహుమని ఒరుగుతుంది. ఒరిగితే దాని అర్థం ఏంటి? ఎవరో వచ్చారు అని మనకు తెలియపరుస్తుంది అన్నమాట. వచ్చేసరికి మనం వచ్చే వరకు మొరుగుతుంది. మీరు గమనించండి, మనం రాగానే ఇంకా అది మొరగదు. ఇంకా అంటే ఒక సూచన తెలియపరుస్తుంది యజమానులకి. అది ఆ రీతిగా మనం చూసుకుంటే దొంగలు వచ్చినప్పుడు కూడా మొరుగుతుంది. ఎందుకంటే నైట్ టైం వచ్చారు అంటే అది అసలు ఊరుకోదండి. పగలు వచ్చారంటే తెలియపరుస్తుంది, బాగానే ఉంది. నైట్ టైం వచ్చినప్పుడు కూడా అది అసలు ఎప్పుడూ మొరగనట్టు మొరుగుతుంది అన్నమాట. మనకి తెలియదు కానీ అది మురిగే విధానంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట అండి. ఎవరైనా వచ్చినప్పుడు ఒక రకంగా మురుగుతుంది, ఎప్పుడు కనపడని వ్యక్తి, ఎప్పుడు రాని వ్యక్తి వచ్చినప్పుడు ఒక రకంగా మురుగుతుంది. అది లేదో అనుమానాస్పద స్థితిలోకి
కనిపించినప్పుడు కూడా అది సంకేతాలు మనకి తెలియపరుస్తుంది అన్నమాట అండి. అందుకే కుక్కకి మనం ఏమని పేరు పెట్టాము? విశ్వాసము కల జంతువు అని పేరు పెట్టామండి. అదే పిల్లిని పెంచుకున్నామనుకోండి, పిల్లి ఏమన్నా మేలు చేస్తుందా? ఏమో నేను విన్నది ఏంటంటే, పిల్లి అంటండి పెంచుకుంటేనంట వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో, ఇదంతా నేను ఎప్పుడు తింటానో అని అనుకుంటుందటండి. అది మీరు విన్నారా ఎవరన్నా? అది ఎప్పుడు ఇంటి వారి చావును కోరుకుంటుందటండి. అవునా? అసలు ఇప్పుడే నాకు ఎంత పెడుతున్నారో, వీళ్ళు చచ్చిపోతే ఇంకా ఈ మొత్తం అంతా నేను తినేయొచ్చు అని ఎప్పుడు ఇంటి వారి చావును కోరుకుంటుందటండి. అందుకే మరి ఎక్కడ పిల్లులు పెంచుతారంట నాకు తెలియదు, కానీ మరి అంటే ముఖ్యంగా ట్రైబ్స్ పెంచుతారని తెలిసాను నాకు. మన ప్లెయిన్ ఏరియాల్లో పిల్లులు పెంచరు, అసలు పెంచరు, ఇష్టం ఉండదు. మొత్తం మీద పిల్లి అంటే ఇష్టం ఉండదండి ఎవరికి. పిల్లి అంటే ఇష్టం ఉండదు. బయట ఊర కుక్క ఉంటుందండి. కుక్కల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వేలు లక్షల మీద కూడా కొనుగోలు చేస్తారండి కుక్కల్ని. తక్కువ రేట్లో ఉండవు. జాతి కుక్కలు అంటారు వాటిని. అవి పెద్ద పెద్దవి అన్నమాట అండి. అవి ఆ యజమానులకి చాలా కాపలా కాస్తూ ఉంటుంది. ఇంకా నిద్రపోదండి. రాత్రి టైంలో అయితే ఇంకా అసలు నిద్రేని పోదన్నమాట. అది ఎప్పుడూ అది గస్తీ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని అవి వాటిని వేలల్లో లక్షల్లో కొంటూ ఉంటారు. వాటిని పెద్ద పెద్దోళ్ళు కొట్టుకుంటారండి. అది దాని సంగతి వేరు. అంటే దాని ఫుడ్ వేరు, దాన్ని బెడ్ వేరు, దానికి బెడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. ఒక మనిషి కంటే ఎక్కువ సౌకర్యాన్ని కలుగు చేస్తారన్నమాట అండి. అంత సౌకర్యం అది పొందినా కూడా యజమానులకి కీడనేటువంటిది అసలు రానివ్వదు అనమాట. ఆ యజమానుల్ని ఎవరైనా కానీ ప్రాణహాని తలపెడితే వాళ్ళని చీల్చి చెండాడేస్తుంది అనమాట అండి. అది అంత భయంకరంగా ఉంటాయి ఆ కుక్కలు. ఒకసారి నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారండి రాజమండ్రిలోని. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది పుట్టినరోజు కూడిక అన్నమాట. ఆ కూడికలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఎంత కుక్క ఉందండి. అది ఏకంగానే ఎంత కుక్క ఉంది, ఇక్కడి నుంచి అక్కడ ఉందన్నమాట. చాలా పెద్దది అది. అంటే పిల్లలు ఎక్కడో ఉంటారో, ఆవిడ ఉంటారంట, పని మనిషి ఉన్నారు. అందుకని ఆవిడ రూమ్లోనే పడుకుంటుందంట. అది చాలా పెద్దదన్నమాట. దాన్ని చూస్తేనే మనకు భయం అండి. ఎందుకే అంత భయంగా ఉందండి. అంత ఇంకా ఆవిడ వెనకాలే తిరుగుతూ ఉంటుందంటండి. అది చాలా అలాంటివన్నీ కూడా వాళ్ళకి కాపలా కాస్తూ ఉంటాయన్నమాట. మళ్ళీ ఊర కుక్కలు ఉంటాయి కొన్ని. ఊర కుక్కలు అంటే అది ఒక ఇంటి దగ్గర ఉన్నది. అది ఎక్కడ తిరుగుతుంది? మొత్తం అంతా వీధుల్లో తిరుగుతుంది అన్నమాట. దాన్నే మనం ఊర కుక్క అంటాం అన్నమాట. ఆ ఊర కుక్కకి కూడా ఎప్పుడైనా అలా తిరుగుతూ మన ఇంటికి వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు మనం అన్నం పెట్టాం, దాన్ని ఏదో పెడితే అది తినేసి మళ్ళీ ఎప్పుడైనా వస్తుందా రాదా? వస్తుందండి. అంటే మనం ఒక ముద్ద దానికి పెట్టినప్పుడు అది విశ్వాసం ఉంచుకుంటుందటండి. అది వీళ్ళు నాకు ఫలానా టైంలో పెట్టారు అని. మా విషయంలో మేము చూసుకుంటే మేము కుక్కల్ని ఎప్పుడు పెంచమండి. ఎందుకంటే కుక్కలు పెంచితే ఒక చంటి బిడ్డను పెంచినట్టు పెంచాలండి. దానికి అన్నీ చెయ్యాలి. అంత స్థితి మన దగ్గర లేదు బాబాయ్, మనకి కుక్కలు అయ్యి వద్దు అని మేము ఎప్పుడు పెంచుకునే వాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఈ మందిరం కడతంటేనే కొన్ని కుక్కలు వచ్చి ఇక్కడ పడుకునియండి, 4-5 కుక్కలు. మేము బయట నుంచి రావడం చూసి అప్పుడు అవి వెళ్ళిపోతూ ఉండేవి అన్నమాట. వాటిని మేము ఎప్పుడు మేపలేదు, మేము ఏం చేయలేదు. ఆ రీతిగా మేము అనుకునే వాళ్ళు ఎవరన్నా దేవదూతలా ఏంటి, కాపలా కాస్తున్నాయా ఏంటి ఇక్కడ అనుకుని నవ్వుకునేవాళ్ళం అనమాట. ఏది ఏమైనప్పటికైనా మేము ఇక్కడ హౌస్ కట్టి వచ్చిన తర్వాత ఒక కుక్క వచ్చిందండి. వస్తేనే
అయ్యగారికి నాకే కనుక మిగిలి అనమాట. ఏమన్నా మిగిలితే అవి పెట్టేస్తూ ఉండేవాళ్ళు. పెడతంటే అది రావడం మొదలుపెట్టింది. దానికి గర్భిణీ వచ్చింది. పొట్ట ఎత్తుగా ఉండేసరికి దీనికి గర్భిణీగా అవ్వాలని అయ్యగారు దీనికి ఇలా కాదు అనేసి దీనికి చికెను తలలో కాళ్ళు అవి ఇవి పట్టుకొచ్చేవారు. మాకు తెచ్చేటప్పుడు మాకే మాంసం తెస్తే దానికి ప్రత్యేకంగా అవి తీసుకొచ్చేవారు అన్నమాట. ఇది దానికి పెట్టు అనేవారు. పెట్టు అంటే నాకు అలా పెట్టడం నాకు ఇష్టం ఉండేది కాదు. శుభ్రంగా కడిగి దాన్ని ఉడకబెట్టి కొంచెం ఉప్పు కారం వేసి అప్పుడు దానికి పెట్టేదాన్ని అన్నమాట అండి. నేను అలాగ దానికి డెలివరీ అయ్యే వరకు పెడతానే ఉన్నానన్నమాట. ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం దానికి మేము తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా దానికి తెచ్చి మేము పెట్టేవాళ్ళం అన్నమాట అండి. పెడితే అది ఎంత విశ్వాసం ఉంచుకుంది అంటే ఈ కుక్కల కంటే అండి ఇంట్లో ఎవరన్నా పోతేనంట ముందే తెలుస్తాయి అంటండి. అది వీడికి ఇలా జరుగుద్ది అని దానికి ముందే తెలిసింది కాబోలు మాకు తెలియదు. అయ్యగారిని హాస్పిటల్కి తీసుకెళ్తామనగా అది ముందే పిల్లలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసిందండి. చిన్న పిల్లలనండి తెచ్చి ఇక్కడ పెట్టింది. ఇక్కడికి పెట్టేసరికి ఆ మరుసటి రోజే ఈయన ఇలాగయ్యారన్నమాట. చూసారా, దానికి ముందు రోజే తెలిసిపోయింది అన్నమాట. అలా పెట్టి ఆ పిల్లలన్నీ ఇంకెలాగిలా తిరుగుతూ ఉండేవి అన్నమాట అండి. తిరుగుతూ ఉండేవి. ఆ తర్వాత అవి అంతరించిపోయింది. మరలా అది పిల్లలు పెట్టింది. మళ్ళీ ఒక పిల్లని మేము లేము ఇక్కడ ఊరెళ్ళి వచ్చేసరికి ఒక పిల్లని తెచ్చిపెట్టిందండి. ఒక పిల్ల 2 పిల్లలు తెచ్చిపెట్టింది. ఎక్కడో డెలివరీ అయిపోయింది. మేము వచ్చాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అంటే మా మీద దానికి ఏమొచ్చింది? నమ్మకం వచ్చింది. ఏమొచ్చింది? మనం బాగా చూస్తామని ఒక నమ్మకం వచ్చిందనమాట. ఆ నమ్మకం వచ్చి ఆ పిల్లని తెచ్చి ఇక్కడ పెట్టింది అనమాట. పెడితే ఒక పిల్ల ఎక్కడ పోయిందో మనకు తెలియదు. ఒక పిల్ల ఉండిపోయింది. ఆ పిల్ల ఎంత నమ్మకంగా ఉండేదంటే అండి, చాలా చక్కగా ఉండేది అనమాట. చక్కగా ఉండి అది అలాగ ఒక్కసారి విజిట్ చేసేదండి. ఆ ముందు ఏళ్ళకి వెళ్ళి ఒకసారి అలా విజిట్ చేసి వెంటనే వచ్చేసి ఎక్కడ నిలబడేది కాదు, ఎక్కడ ఏమీ తినేది కాదు, ఎవరు పెట్టేవారు కాదు, తినేది కాదు. ఆ రీతిగా వచ్చేసేటప్పటికి ఎక్కడే తినేది, ఎక్కడే పడుకునేది, అన్నీ ఇక్కడే చేసింది అనమాట. అలాగా దాన్ని చూస్తే మాకు ఇది ఏంటిది, ఎంత ఎలా ఉంటుంది ఏంటి కుక్క పిల్ల, చాలా నమ్మకంగా ఉంటుంది ఇది అని మాకు అనిపించింది అనమాట. అనిపించినప్పుడు మరలా మేము ఊరెళ్ళామండి. కొన్ని రోజులు మేము రాలేదు. ఎవ్వరు దానికి ఏమీ పెట్టలేదండి. ఎందుకో చెప్పనా, అది మా ఇంటి దగ్గర అది నమ్మకంగా ఉంటుందని దానికి ఎవ్వరు ఏం పెట్టడం మానేశారండి. ఏమి పెట్టకపోయినా అలా ఉండిపోయిందండి ఆ కుక్క పిల్ల. మేము వచ్చేసరికి దానికి అసలు నడవడానికి కూడా ఓపిక లేదు. అయినా కూడా ఎవరన్నా వస్తే మురిగేస్తా ఉండేది అనమాట అండి. అది అంత నమ్మకంగా ఉన్న కారణాన్ని బట్టి ఎవ్వరూ దానికి ఏం పెట్టలేదన్నమాట. పెట్టకపోయేసరికి మేము వచ్చేసరికి పాపం అది బలహీనమైపోయి మొత్తం మీద కొన్ని రోజులకి అది చనిపోయింది అనమాట అండి. ఏమండి, భోజనం లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు ఎవరైనా? ఉండలేదు. చనిపోయింది. మాకు చాలా బాధేసింది అనమాట ఆ కుక్క పిల్ల విషయంలో. ఇది ఎంత నమ్మకంగా ఉంది మన దగ్గర. ఇది అసలు మనం లేకపోయినా కూడా ఇక్కడే పడుకునేదండి. మేము ఊరు వెళ్ళినా కూడా కొన్ని బయటికి పోయి తిరగవచ్చు కదా, ఎక్కడికో వెళ్ళిపోవచ్చు కదా, ఎక్కడికి వెళ్ళలేదు. అది ఇక్కడే ఉండేది, ఇక్కడే పడుకునేది. అదంతా మాకు కనబడేది అనమాట అండి. ఎంత నమ్మకంగా ఉంది కుక్క పిల్ల అని చెప్పేసి దాన్ని చూసి మాకు చాలా జాలేసేది అనమాట. ఆ కుక్క పిల్ల కోసమైనా వెళ్ళిపోవాలనిపించింది మాకు. ఇది ఇలా ఉండిపోయింది పాపం ఒంటరిగాని ఇక్కడ, దీనికి ఎవరు ఏమి పెట్టట్లేదు అని చెప్పి మాకు చాలా బాధ అనిపించింది అనమాట అండి. మొత్తం మీద అది చనిపోయింది. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, వాళ్ళ అమ్మకి మేము పెట్టిన ఆహారము తిని దానికి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చిందండి. ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. అది ఎప్పటికీ పోవట్లేదండి ఆ తల్లికి.
ఎప్పటికీ వస్తూ ఉంటుంది, ఆ గేటు వరకు వస్తుంది అనమాట అండి. మేము తలుపు తీస్తే కనుక వస్తుంది లోపలికి, లేకపోతే అది వెళ్ళిపోద్ది అనమాట. అక్కడే ఉండి కాసేపు పడుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అండి. అంటే మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నాను, కుక్క అంటే ఏంటి? విశ్వాసము కల జంతువు. దానికి మనం ఏది పెట్టినా అది అసలు మర్చిపోదంటండి, అంత విశ్వాసం ఉంటుంది అన్నదాన్ని. అయితే మీరు పరిశుద్ధమైనది కుక్కలకే పెట్టొద్దు అన్నాడండి. ఇదేంటి, ఎందుకు పెట్టొద్దు అన్నాడు ఈయన కుక్కలకి అని మనం ఆలోచిస్తే చూడండి, ఇంకొక మాట మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి చదవండి. 2వ అధ్యాయం 20 నుంచి. వారు ప్రభువు రక్షకుడు అయిన అనుభవం చేత ఈ లోకం మారించబడి తప్పించుకునే తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవస్థితి మొదటి స్థితి కంటే మంచగలరు. వారు నీతి మార్గంలో అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అగ్నిపడిన పరిశుద్ధమైన ఆత్మ నుండి తొలగిపోవడం కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియవలసి కుక్క తన మార్గం తిరిగినట్లు కడగబడిన మంది మొదలో దొరుకుతున్న మళ్ళీ నిజమైన సామర్థ్యం చాలు 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 మనకు కావాల్సింది కుక్క గురించే కావాలి. నేను మరొకసారి చదువుతాను వినండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొని, అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని గమనించాలి. మీరందరూ వింటున్నారా? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం పొందుకున్నారు. వీళ్ళు బాగా గ్రహించాలి. యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము ఎలా పొందుకున్నారట? జ్ఞానం అనుభవముతో పొందుకున్నారటండి జ్ఞానాన్ని. అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత, ఈ అనుభవ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకి ఏం తప్పించుకున్నారంట? ఈ లోక సంబంధించిన మాలిన్యము, మలినము ఏం చేశారు వీళ్ళు? తప్పించుకున్నారంట. ఎప్పుడు తప్పించుకున్నారు? యేసుక్రీస్తు వలన అనుభవ జ్ఞానము పొందుకున్న తర్వాత ఈ లోక మాలిన్యాన్ని వాళ్ళు ఏం చేశారంట? తప్పించుకున్నారంట. ఒకళ్ళు మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోంటారు. తరువాత మరలా వాటిలో చిక్కుబడి, తర్వాత ఏం చేశారంట? వాటిలో చిక్కుబడి అంటే వేటిలో చిక్కుబడ్డారో, ఏదైతే వాళ్ళు విడిచిపెట్టారో, ఇహలోక మాలిన్యము అనేటువంటిది విడిచిపెట్టారో, మళ్ళీ వాటిలో ఏమైపోయారంట వీళ్ళు? అది చిక్కుబడ్డారంట. అంటే చిక్కుబడ్డారంటే దాని అర్థం ఏంటి? పట్టబడ్డారు. అర్థమైందా? చిక్కుకోవటం అంటే ఏంటండి? మొత్తం మీద అందులో పడిపోయారు వాళ్ళు. ఇక బయటకు రావాలి అందులో నుంచి. అవునా కాదా? చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, అంటే వేటిని వాళ్ళు విడిచిపెట్టారో అవి వీళ్ళని జయించాయి. మనము వాటిని జయించాలి. అర్థమైందా? ఇహలోక మాలిన్యాన్ని మనము జయించాలి. కానీ అవి ఏం చేసినాయి అంట? వీళ్ళని జయించినవి. అంటే వీళ్ళని జయించినవి అంటే ఇప్పుడు వీళ్ళు ఓడిపోయారా లేదా? ఓడిపోయారు. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే అది. ఇప్పుడు ఈ వెనకాల స్థితి ఏమైపోయిందంటండి వీళ్ళకి? మొదటి స్థితి కంటే కడవరి స్థితి చెడ్డదైపోయిందంటండి.
వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. దేవుడు ఏం చేశాడు వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు వీళ్ళకి. పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి, ఏ ఆజ్ఞ అంట? పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. అంటే వీళ్ళు తెలుసుకుని తొలగిపోయి ఇలాగా తమ స్థితి చెడ్డగా అయిపోయి కంటే వాళ్ళు తెలుసుకోకుండా ఉండుంటే మంచిది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే మీరు ఏమనుకుంటున్నారు దీన్ని? దేవుడు తెలుసుకోవద్దు అంటున్నాడు కదా, తెలుసుకోకుండా ఉంటే గొడవ వెళ్ళిపోతుంది మనకి అనుకుంటాను. నువ్వు తెలుసుకోకుండా ఉండడం దేవుని చిత్తమైతే నీకు అసలు తెలియకుండానే చేస్తాడు ఆయన. నీకు చెప్పడా ఆయన అసలు ఆ విషయాలు ఏమి నీకు చెప్పడం. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అవన్నీ నీకు చెప్పడం. నేను తీసుకొచ్చి అవన్నీ చెప్తున్నాడంటే ఎందుకు చెప్తున్నాడు ఆయన? నువ్వు నీతి మార్గంలో నడుస్తూ ఆయన పరిశుద్ధమైన ఆజ్ఞల్ని అనుసరించి జీవిస్తావని చెప్తున్నాడు. అవన్నీ కూడా ఆయన చెప్తే వీళ్ళు ఏం చేశారట? మొదట అమ్మో ఇవన్నీ నాకు తెలియదు, దేవుడు నాకు ఇవన్నీ తెలియపరిచాడు, తండ్రి నీకు స్తోత్రాలు నాయన, ఒకప్పుడు నాకేమీ తెలియదు, ఇవన్నీ నాకు తెలియపరిచావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి అని చెప్పేసి దేవుడికి చాలా వందనాలు చెల్లించారు, చాలా కృతజ్ఞతగా ఉన్నారండి. ఆ తర్వాత ఏమైపోయారంటే వీళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళిపోయారు. ఇక దాన్ని జయించలేకపోతున్నారు. వాళ్ళ వల్ల అవ్వట్లేదండి, జయించలేకపోతున్నారు. అయితే ఈరోజు నేను ఒక సులువు మీకు చెప్తాను, మీరు దేన్ని జయించలేకపోతున్నారో, మీరు జయించగలిగిన వాటిని జయించేస్తారు, పర్వాలేదు. మరి మీరు జయించలేని ఎలాగా, వాటి సంగతి ఎలాగా అంటే, మనసు ఉంటేనంట మార్గం ఉంటుందంట. మనసు ఉంటే ఏముంటుందంట? మార్గం ఉంటుందంట. అంటే నేను వీటిలో బంధింపబడిపోయాను, ఒకప్పుడు వీటన్నిటిని విసర్జించాను, కానీ ఈ రోజున మళ్ళీ విసర్జించిన దాంట్లోనే వెళ్ళిపడ్డాను, మళ్ళీని నేను ఇప్పుడు పైకి రాలేకపోతున్నాను అని చెప్పేసి మీకు బాధగా అనిపిస్తుంది అనుకోండి. మీకు స్పర్శ ఉంటే బాధ తెలుస్తుంది, స్పర్శ లేకపోతే బాధ తెలియదు. అవునా కాదా? స్పర్శ లేకపోతే బాధ తెలియదు. మీకు స్పర్శ ఉంటేనే బాధ తెలుస్తుంది. మీకు మనస్సాక్షి పని చేస్తేనే ఇవి తెలుస్తాయి. మీకు మనస్సాక్షి పని చేయకపోతే ఇవేమీ తెలియవు. రే నువ్వు అటు ఇటు తిరగొద్దు, అర్థమైందా? పట్టుకో. మనస్సాక్షి పని చేస్తే ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయ్యారని బాధ వచ్చేస్తూ ఉంటుంది. గుండెల్లో ఏమొస్తుంది? బాధ వస్తుంది. ఎందుకు నేను ఇలా అయిపోయాను, నేను మంచి మార్గంలో నడిచాను కదా, మంచిగా ఉండేదాన్ని కదా, నేను ఎందుకు ఇలాగైపోయాను అని మనసులో ఏమొచ్చేస్తుంది? బాధ వస్తుంది అన్నమాట. అది మీకు రాత్రి అని లేదు, పగలని లేదు, ఎనీ టైం వస్తూ ఉంటుంది. అది ఇదే మీ కారణాలు. అంటే మీరు బంధించబడ్డారో, చిక్కుపడిపోయారు, దాన్ని జయించలేకపోతున్నారనే విషయం ఇప్పుడు మీకేమైంది? బాగా అర్థమైంది. కానీ అందులో ఉండడానికి ఇష్టం లేదు. అర్థమైందా? ఎలాగ పడిపోయాం కదా, ఇందులోని ఎలాగ జారిపోయాం కదా, ఓన్లీ ఇదే కంటిన్యూ చేసేద్దాం అని అనిపిస్తుందా? అనిపించట్లేదు. అంటే ఏం పని చేస్తుంది మనలో? మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. మనకి మనస్సాక్షి ఉంటే తప్పు చేసినప్పుడు అది గద్దిస్తుంది. ఎవరో గద్దించక్కర్లేదు. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అర్థమైందా? అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, దీనికి సులువు అన్నమాట అండి. యెహోవా, దీన్ని నేను జయించలేకపోతున్నాను, నాకు ఇందులో ఉండడం ఇష్టం లేదు, నేను మంచి మార్గంలో, నీ మార్గంలో నడవాలని నాకు ఉంది, నీ ఆజ్ఞలు నేను పాటించాలని ఉంది, కానీ నేను అవి
చేయలేకపోతున్నాను. ఒకప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. కాబట్టి నన్ను దయచేసి వాటి నుంచి నాకు విడుదల ప్రభువా, వాటిని జయించే శక్తిని తండ్రి అని చెప్పి మనం ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. అందుకే ఈ కుక్క గురించి ఏమని రాసుకున్నాడంటే ఆయన, కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటాడు. ఏమంటాడు? వాంతికి తిరిగినట్లు అంటే మీకు అర్థమైందా ఇప్పుడు బాగానే? అది ఒకసారి కక్కేస్తుంది అంటండి, వాంతి చేసుకుంటుంది, మళ్ళీ అటు ఇటు తిరిగి అదే తింటదంటండి. ఇంకే జంతువు తిందండి. దానికి మంచి పేరు ఉన్నదే విశ్వాసం కల జంతువు. కానీ దానికి ఉన్న లక్షణం మరి దేనికైనా ఉందండి? కనీసం పంది కూడా తింటాం. కానీ దానికి ఉన్న బుద్ధి ఏంటి? అది బురదలోకి వెళ్ళిపోతుంది. బురద కనపడితే చాలు, ఇంకా అది ఉండలేదు. అది దాని యొక్క పరిస్థితి అన్నమాట. ఈరోజు మనం తీసుకున్నది ఏంటంటే, కుక్కను గురించి మనం తీసుకున్నాం కనుక, ఈ కుక్కకి ఉండే బుద్ధి ఏంటి అంటే, ఒకసారి కక్కింది మరలా వెళ్ళి ఏం చేస్తుందంట? అది తింటదటండి. అలా చెయ్యకూడదు అని చెప్తున్నాడు అనమాట. కుక్క వాంతికి తిరిగినట్లుగా మీరు తిరగకూడదు అంటాడనమాట అండి. చూడండి, కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటున్నారు. అంటే కుక్క వాంతికి ఎలాగైతే తిరుగుతుందో మీరు అలా తిరగకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. మనం ఏం చెయ్యాలి మరి? ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఏం చెయ్యాలి? ఎవరైతే అందులో చిక్కుపడ్డారో, ఎవరైతే ఒకప్పుడు విడిచిపెట్టినవి, ఒకప్పుడు నువ్వు అసహించుకున్నాయో శరీర కార్యాలు, లోక కార్యాలు, ఏవి నీకు చెడు అనిపించినాయో వాటన్నిటిని ఒకప్పుడు విడిచిపెట్టేస్తావు. అప్పుడు బలంగా ఉన్నావు నువ్వు. ఏ బలం? ఆత్మీయ బలం. ఏ బలం? ఆత్మీయ బలం. ఆత్మీయ బలం మెల్లమెల్లగా తగ్గింది. తగ్గేసరికి ఏమైపోయావు? అందులో చెప్పుకున్నావు. ఏది నువ్వు అసహించుకున్నావో ఒక రోజుని, ఏదైతే విసర్జించావో ఒక రోజుని, అదే మరలా తిరిగి నువ్వు ఇష్టపూర్వకంగా చేస్తున్నావు అన్నమాట. ఏం చేస్తున్నావు? ఇష్టపూర్వకంగా చేస్తున్నట్టు అన్నమాట. మరి వాంతికి తిరగడం అంటే ఏంటది? దానికి ఇష్టమైంది, అది తినడానికి ఇష్టమైంది. అందుకే మళ్ళీ ఆ విసర్జించిన దాన్ని వెళ్ళిపోయేది ఏం చేస్తుంది? తింటూ ఉందన్నమాట. అయితే ఈయన ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఒకప్పుడు బాగానే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఏమైపోయారు? తొలగిపోయారు. ఏమైపోయారు? యహలోక మాలిన్యాన్ని మీరు విసర్జించారు. మళ్ళీ అందులో మీరు వెళ్ళిపోయారు. మీరు వాటిని జయించలేకపోతున్నారు. ఇప్పుడు జయ జీవితం లేదు మీకు. అయితే ఈరోజు నేను చేయాల్సింది ఏంటి? ప్రభువా, నేను ఇందులో చిక్కుకున్నానయ్యా, నేను జయించలేకపోతున్నాను ప్రభువా. ఎందుకంటే పాపం ఎంత బలమైందో మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నువ్వు విడిచిపెడదామనుకుని శత ప్రయత్నాలు నువ్వు చేస్తే దాన్ని నువ్వు విడిచిపెట్టలేవు. అప్పుడు తెలుస్తుంది నీ బలము గొప్పదా, పాప బలం గొప్పదా. అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. అప్పటి వరకు చాలా సింపుల్ అనిపిస్తుంది నీకు. అదెంత అనిపిస్తుంది. కానీ అదే నువ్వు విడిచిపెడదాము అని నువ్వు ప్రయాసపడినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది పాపము యొక్క బలము ఎక్కువ, మన బలము తక్కువ, పాప బలము ఎక్కువ అని మనకు అర్థమవుతుంది. అయితే ఆ యొక్క బలము మనకి ఎప్పుడైతే లేదో మన తండ్రి మనకి ఏం చేస్తాడో? విడుదల చేస్తాడు. ఆయన విడుదలకు నాయకుడు. ఆయన ప్రభువా, ఇందులో ఉండడం నాకు ఇష్టం లేదు, నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, ఈ లోక మాలిన్యాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను, మరలా తిరిగి నన్ను పరిశుద్ధపరచుతండి, నీ రక్తంతో కడుగుతండి ప్రభువా, నాకు విడుదల ఇయ్యయ్యా. కుక్కలాగా నేను నాయన ఒకసారి వామిట్ చేసి మరలా దాన్ని నేను తినకూడదయ్యా. కానీ ఆ కుక్కలాగే నేను చేశానయ్యా. ఏదైతే నేను విడిచిపెట్టానో మళ్ళీ దానిలో నేను పడిపోయానయ్యా. ఈ రోజుని నేను జీవితం లేకుండా నేను జీవిస్తున్నాను తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అద్భుతంగా సహాయం చేస్తాడు. మీరు ప్రయత్నం చేసి చూడండి. అది జరగకపోతే నన్ను అడగండి.
అమ్మ మీరన్నట్లే మేము చేశాము, కానీ మేము దాన్ని జయించలేకపోయాము అన్న వాళ్ళు ఎవరో ఉండరండి. నిజంగా మీకు అలాంటి మనస్సు ఉంటే గనక, నిజంగా దేవుణ్ణి మీరు ప్రార్థిస్తే గనక, దాన్ని విడిచిపెట్టే మనస్సు ఉంటే గనక దేవుడు తప్పకుండా 100% మీకు సహాయం చేస్తాడు. నాకు సహాయం చేశాడు దేవుడు. ఒకప్పుడు సాతానుడు నన్ను ఎందులో పట్టుకోవాలో తెలియక నెమ్మదిగా సీరియల్ చూడడం నాకు అలవాటు చేశాడండి. అది కూడా మొదట నేను పరిశుద్ధాత్మ తండ్రిని నిర్లక్ష్యం చేశాను. నేను అలాగే కొంచెం లింకులు ఉంటాయన్నమాట అండి. ఇది అంతా చెప్పాలంటే చాలా స్టోరీ. మొదట పరిశుద్ధాత్మ తండ్రిని నేను నిర్లక్ష్యం చేశాను. ఆ చేయడాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది కాలము, అమ్మ నీలో ఉండాలని నాకు ఉంది, కానీ నువ్వు ఆ టీవీ చూడడం వల్ల నేను నీలో ఉండలేకపోతున్నాను అన్నాడు ఆయన. ఈరోజు నిజంగా చెప్పండి, మీరు టీవీలు చూస్తూ, సీరియల్ చూస్తూ, సినిమాలు చూస్తూ దేవుడు నాలో ఉన్నాడు అంటే మీరు భ్రమలో బతుకుతున్నారు. అర్థమైందా? దేవునాత్మ ఒక్క సీరియల్లో, ఒక్క సినిమా చూస్తేనే నాలో ఉండలేకపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను విడిచి నాకు వెళ్ళాలని లేదు, అయినా నేను ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నానని చెప్తే ఒక్క నెల నేను అశాంతికి గురైపోయానండి. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా అలా చేయలేదు. చెయ్యకపోయేసరికి నేను ఆ రీతిగా ఉండడం దేవుడికి ఇష్టం లేక నన్ను దర్శించడం ప్రారంభించాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది, సినిమా చూడకుండా ఉండలేని స్థితికి నేను వెళ్ళానండి. ఇన్ని సినిమాలు అప్పుడు రాలేదు, ఇంతగా చెప్పాలండి. అప్పుడు ఎప్పుడో ఆదివారమో శనివారమో ఒకటి వచ్చేది అంతే. సీరియల్లో వచ్చేయండి. అక్కడ దొరక్క ఎప్పుడైతే నేను దొరికాను అందులోని నన్ను బంధించాడు సాతానుడు. మీరు అనుకుంటారు సీరియలే కదండి, అదేం చేస్తుంది మనల్ని, ఆ సినిమాయే కదండి మనల్ని ఏం చేస్తుంది, నిన్ను ముంచుతుంది అందులోని. ఆ సినిమా సీరియల్ అంటేనే ఏంటో తెలుసా మీకు? అది ఘట సర్పం అని చూపించాడు దేవుడు నాకు. ఆ ఘట సర్పము మెడ కింద ఇలా పెట్టుకుని నన్ను నీటిలో ముంచేసింది. నాకు దర్శనం చూపించాడు దేవుడు. నేను అనుకున్నాను అందులో ముంచితే చచ్చిపోతానేమో బాబాయ్ ఇదేంటి అనుకున్నాను, కానీ ముంచేంతవరకే భయం వేసింది. ముంచాక నాకు తెలియలేదు. పాపంలోకి వెళ్ళేంతవరకే తెలుస్తుంది, వెళ్ళాక వెళ్తా ఇంకా తెలుస్తుందా? తెలియదు. ఇంకా అవి చూడకుండా ఉండలేని స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఇంకా అప్పుడు ఏడుస్తున్నాను దేవుడి దగ్గర, ప్రభువా నేను చూడాలని నాకు లేదు, కానీ నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పేసి దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తుంటే ఒక రాత్రి ఆయన ప్రత్యక్షమయ్యారు నాకు. హల్లెలూయా. ప్రత్యక్షమయ్యి నా దగ్గరికి వచ్చి ఆయన నన్ను తాకారు. అమ్మ నేను నిన్ను విడిపిస్తానని ఇలాగా నా భుజాన్ని ఇలాగ నిమిరారండి ఆయన. ఎవరైనా ఇంతలాగా నన్ను ఆయన స్పర్శలో ఏదో జరిగింది నాలోని. ఏం జరిగింది అన్నది నాకు తెలియదు, కానీ ఏదో జరిగింది. ఇంత ప్రేమగా ఈయనెవరు ఇలా చేస్తున్నారు? రమారమి ఒక 70-80 సంవత్సరాల ఏజ్లో ఉన్నారు ఆయన. ఆయన ప్రభు అని నేను గుర్తుపట్టలేకపోయాను. ప్రభువు దూత వచ్చారండి ఎంతకైనా. ఆ దూత వచ్చి నన్ను పిలిచారు, అమ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు ఆయన. ఎవరో అని నేను వెళ్తే ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన నిన్ను నేను రక్షిస్తానమ్మా, నిన్ను నేను రక్షిస్తాను అని అలా అన్న తర్వాత నాకు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేసరికి 3 ఎంత అయిందండి. అప్పుడు లేచి అప్పుడు కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నా కొరకు నువ్వు పరలోకము నుంచి దిగి వచ్చావా, నన్ను తాకావా తండ్రి, నువ్వు వచ్చావా అయ్యా నా దగ్గరికి, ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి అనేసి మరలా ఎప్పుడు నేను ఎలాగా నా చిన్న వయసు నుంచి నా హృదయంలో పరలోక ఆనంద సంతోషాన్ని నేను అనుభవిస్తానండి. అది ఆ నెల రోజులు నేను పోగొట్టుకున్నాను. మరలా యథావిధిగా అదే ఆనందం, అదే సంతోషం మళ్ళీ నా హృదయంలోకి వచ్చేసిందండి. వచ్చేసి చాలా ఆనందంగా అనిపించింది, నాకు సంతోషంగా అనిపించింది. అప్పుడు మరలా నేను ప్రార్థన చేశాను,
నాకు 9 సంవత్సరాల వయసులో అనుకుంటా అభిషేకం ఇచ్చాడు దేవుడు. నాకు పరిశుద్ధాత్మను పొందుకున్నాను. అన్య భాషలతో దేవుడిని ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆ రోజు నుంచి ప్రార్థించిన నేను ఆ ఒక్క నెలలోనే నేను అన్య భాషలు పోగొట్టేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అన్య భాషలు కూడా నాకు రాలేదు. ఆ తర్వాత నేను ఇదేంటి నాకు అన్య భాషలు రావట్లేదు ఏంటి ప్రభువా అని ఒక శుక్రవారం ఉపవాసం ఉన్నాను. దేవుని మందిరానికి వెళ్ళాను, వచ్చాను, మరలా మందిరానికి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. పడుకునేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా అన్య భాషలు రావట్లేదు నాకు, మరి నాకు అన్య భాషలు ఈ తండ్రి, ఇది నీ యొక్క అభిషేకం కదా ప్రభువా. చిన్న వయసులో నాకు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఆ వయసులో ఇచ్చావు, అదేమో ఎవరో అది తెలియని వాళ్ళేయో తెలియని మాటలు మాట్లాడితే ఆ మాటలు నేను వెంటమేంటి ప్రభువా అని చెప్పి, మరి కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారండి, అలాంటి వాళ్ళకంటే సొంత జ్ఞానం పనిచేస్తుంది అంటండి. అందుకే అభిషేకాలు రావట వాళ్ళ మీదకి. అర్థమైందా? అయితే నేను విన్న మాట చెప్తున్నాను మీకు. నాకు తెలియని వయసులో ఇస్తే నేను ఎవరో ఏదో మాట్లాడితే నేను అది పోగొట్టుకున్నాను. దయతో నన్ను క్షమించయ్యా, నాకు మరలా ఆ అభిషేకం కావాలి, ఆ ఆనందం సంతోషం నాకు కావాలి, నన్ను అభిషేకించు ప్రభువా. ఇక నా జీవితంలో పరలోకము నుంచి దేవదూత దిగి వచ్చి ఇది పరిశుద్ధాత్మ కాదు అని చెప్పిన ఇక నేను పోగొట్టుకోను. హల్లెలూయా అని ఒక తీర్మానం చేశానండి నేను. ఎవరు వచ్చి చెప్తేని, పరలోకంలోంచి దేవదూత వచ్చి చెప్పినా కూడా ఇంక నేనేం చేయను, ఇక నేను పోగొట్టుకోను అని ఎప్పుడైతే నేను ప్రార్థించానో, ప్రార్థన చేస్తున్నానో వెంటనే అభిషేకం నా మీద కుమ్మరించబడింది. హల్లెలూయా. వెంటనేనండి అభిషేకం వచ్చింది. అన్య భాషలతో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను అంత క్రితం నాకు ఎంత ఎలా ఉండేదంటే అన్య భాష అంటేని నేనే మాట్లాడేస్తున్నానేమో అన్నంతగా అలవాటు అయిపోయిందండి నా నాలుగుకి. ఎందుకంటే చిన్న వయసులోనే నాకు ఇచ్చేసాడు కదండి. ఇచ్చేయటంలో నేను బస్సులో ప్రయాణం చేస్తున్నా నేను అన్య భాషలతో మాట్లాడుకునేదాన్ని, వంట చేస్తున్నా నేను మాట్లాడుకునేదాన్ని, గిన్నెలు తోముతున్నా గదులు తుడుస్తున్నా వంట చేస్తున్నా ఏ పని చేసినా మాట్లాడుకునేదాన్ని అన్నమాట అండి. అంటే నేనే మాట్లాడుతున్నానా అన్నంతగా నాకు అలవాటు అయిపోయింది నా నాలుగు ఆ భాష. అయితే ఇది ఒక్కొక్కసారి నాకు అనిపించేది, ఏంటి ఇలా మాట్లాడేస్తున్నానేంటి, ఎందుకు ఇలా చూస్తానే మాట్లాడేస్తున్నానేంటి, పనులు చేసుకుంటానే మాట్లాడేస్తున్నానేంటి, నేనే మాట్లాడేస్తున్నానా ఏంటి, ఇలాగొచ్చేస్తుందేంటి ఈ భాష నాకు అని కూడా నాకు అనిపించినప్పుడు ఒకసారి ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, అన్య భాషలు పొందుకున్నాక దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మన నాలుగు అది అభ్యాసం అయిపోయి మనమే మాట్లాడుతున్నామా అన్నట్టుగా మనం మాట్లాడేస్తాము. మన నాలుగు అలవాటు అయిపోతుంది. మనం ఏ పనిలో ఉన్నా కూడా మనం మాట్లాడతాము. అది మన నాలుగు బాగా అభ్యాసం అయిపోయిందనమాట అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు అప్పుడు నా క్లారిటీ వచ్చేసింది అనమాట. ఓహో ఇలా కూడా ఉంటుందా అని చెప్పి నాకు అర్థమైందనమాట అండి. అప్పటికే ఈ యొక్క అభిషేకం పొందుకోవటం కూడా జరిగిపోయిందనమాట. ఆ జరిగిపోయాక ఈ మాట విన్నానమాట అండి నేను. ఏది ఏమైనప్పటికైనా తిరిగి నేను అభిషేకం పొందుకున్న తర్వాత మళ్ళీ ఒక్క మాట అడిగాను దేవుణ్ణి, ప్రభువా నేను ఇంకొకటి అడుగుతున్నాను, అసలు నిన్ను చూసే నేత్రాలు నాకు ఉన్నాయా లేదా, అదొక్కటి చూపించిన అడిగినప్పుడు ఆ తెల్లవారుజాముని 3 గంటలకో ఎప్పుడోనమాట అండి. అప్పుడు ప్రభు ఆకాశంలో వెళ్తున్నట్టుగా నేను చూశాను. హల్లెలూయా. చూసి అలాగ మా అమ్మగారి ఇల్లులాగా చూశాను అనమాట అండి. అక్కడి నుంచి ఒక ఆకాశంలో ఒక గుమ్మం అంత కటింగ్ తెరవబడిందండి. అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి ఆ లోపలికి వెళ్ళారు. ఆకాశం మూయబడితే ఇది నాకు వచ్చిన దర్శనం. అయ్యో ప్రభు ఇలాగొచ్చారు, ఇలాగెళ్ళిపోయారని బాధతో వెళ్ళిపోయానండి. అంత దూరం వెళ్ళిపోయి అక్కడి నుంచి అలాగే చూస్తున్నాను. ప్రభు వారు ఇలా వచ్చారు, ఇలాగెళ్ళారు,
ఇలా వచ్చారు ఇలా వెళ్ళారని చూస్తూ చాలా బాధపడుతూ అక్కడి నుంచి మా అమ్మగారి ఇంటికి వెనక్కి వస్తున్నాను అనమాట. వెనక్కి వస్తుంటే ఒక నల్లని కుక్క మురిగేస్తుంది అనమాట అండి. నేను ఎలా వస్తున్నాను ఈ పక్కన మురుగుతుంది. అది నాకు కనబట్టలేదు, అది ఆ ఇళ్ళ మధ్య కనిపించట్లేదు. మురుగుతుంటే నేను పట్టించుకోవట్లేదు. ఈయన్ని చూశాను కదా, ఈయన వెళ్ళిపోయారు కదా, ఆ బాధలో నేను వస్తున్నాను ఇంటికి. వస్తుంటే అది మురిగి 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 చివరికి నాకు ఎదురుకొచ్చేసింది. నాకు ఎదురొచ్చేసి మొత్తం మీద ఎక్కడి నుంచి అక్కడికి ఉందండి. ఆ కుక్క కూడా నల్లగా ఉందన్నమాట. ఎక్కడి నుంచి అక్కడికి ఉండేసరికి నాకు ఎదురుగా వచ్చిందండి మురుగుతేనది. అది ఎక్కడో పక్కన మురిగితే నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు ఎదురుగా వచ్చి మురుగుతుంది. అది మురిగేసరికి నాకు పిచ్చి కోపం వచ్చింది దాని మీద. వచ్చి ఏం చేశానంటే, ఇప్పటికే ప్రభువారు వెళ్ళిపోయారని నేను చాలా బాధపడుతున్నాను, నువ్వేంటే నాకెదురుగుండా వచ్చి మురుగుతున్నావు అని చెప్పేసి, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ ఆ కుక్కను తిరగేసి 4 కాళ్ళు పట్టుకుని 2 చేతులతో ఎటు నుంచి వచ్చిందో అటు విసిరి పడేశాను అనమాట. అది నిజంగా నా బలం కాదు. అది దావీదు ఏమంటాడు, దేవుడు తన ఆత్మతో నన్ను అభిషేకించాడు, అందుకే నేను సింహాన్ని ఏం చేశాను, చీల్చేశాను, నా గొర్రె పిల్లని నేను రక్షించుకున్నాను అన్నట్లుగా. అసలు నా బలమైతే అది కాదు, కానీ దాన్ని ఎలా తిరగేశానో, ఎలా పట్టుకున్నానో, ఎలా విసిరేశానో అంత క్షణంలో అయిపోయింది అనమాట అండి. విసిరి పడేసప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఆ రోజు నుంచి ప్రభువా నువ్వు నాకు చూపించావు, నిన్ను చూసే నేత్రాలు ఉన్నాయని చూపించావు, నీకు స్తోత్రం తండ్రి అని చెప్పేసి దేవుని వందనాలు చెల్లించుకున్నానండి. మొన్న రమారే మీ ఒక నెల అవుతుందేమో, నెల అవుతుందో మరి నెల దాటిందో తెలియదు, గుర్తులేదు కానీ ఆ రోజు మంగళవారం అనమాట అండి. మంగళవారం అయితే కృపారావు గారు వారి మిస్సెస్ గారు వస్తారు. తర్వాత ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుని దేవుని గురించి ఏమన్నా చెప్తే వారు వింటారు. ఆ తర్వాత ప్రార్థన చేసి గొలుసు ప్రార్థన చేసుకుని ఇంకా మేము ముగించుకొని వెళ్ళిపోతాం అన్నమాట అండి. అలాంటిది వీళ్ళు ఆ రోజు 12 అయిపోయినట్టుంది, అయినా రాలేదు. ఏంటి ఈరోజు రాలేదేంటి, వీళ్ళు ఏమన్నా ఊరు వెళ్ళారా ఏంటి, అయ్యో ఈరోజు ప్రార్థన లేకుండా అయిపోద్దా ఏంటి ప్రభువా, ఇప్పటికే ఎవరో రావటం మానేశారంటే కనీసం ఏళ్ళు వచ్చి మరి ఏళ్ళు కూడా ఈ రోజు రాలేదు ఏంటి నాయన అని చాలా బాధగా అయిపోతున్నా. నా హృదయం బాధగా అయిపోయేసరికి ఏం చేయలేక ఇంక అలాగే రెడీ అయిపోయాను, చూస్తున్నాను అనమాట. ఒకవేళ వస్తే వెళ్దాము అన్నట్టుగా అలా చూస్తున్నాను. చూసేసరికి 12 అయ్యిందండి, మీరు వచ్చేసరికి దాటేసిందా. ఆ రోజు వచ్చారు, అమ్మ అని పిలిచారు. పిలిస్తే వచ్చారు. దేవానికి స్తోత్రం తండ్రి, ఈరోజు ప్రార్థన ఏమవుతుందో అనుకున్నాను నాయన, వచ్చారు ఉన్నారన్నమాట అని చెప్పేసి వచ్చామండి. లోపలికి వచ్చాం. ఆయన ఏంటో ఇంతకే వాళ్ళ వీధిలో ఎవరో పోయారట, శవం తీసుకెళ్ళేంత వరకు ఆగి ఆ తర్వాత వచ్చారన్నమాట అండి. వచ్చారు కానీ ఆయన ఏంటో బాధగా ఉన్నారన్నమాట. ఆ మొహంలో బాధ తెలిసిపోతుంది ఆయన ముఖంలో. అప్పుడు ఏంటి ఇలా ఉన్నారేంటి వేళ ఆయన హృదయంలో ఏదో మొత్తం మీద కదిలిందనమాట అని చెప్పేసి అనుకున్నాను. కొన్ని సంఘటనలు జరిగితే మన హృదయాలు కదిలించబడతాయి. అలాగే ఈయన హృదయంలో ఏదో కదిలించబడింది మొత్తం మీద, అందుకే కొంచెం బాధగా ఉన్నట్టున్నారు అని అనుకున్నాను అనమాట అండి. అనుకున్నాను. తర్వాత ప్రార్థన చేసుకున్నాం, పాటలు పాడుతున్నాం. పాటలు పాడిన తర్వాత ప్రార్థన చేద్దామని మీరు చెయ్యండి ప్రార్థన అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత ప్రార్థన చేస్తున్నారు. తర్వాత నేను చేస్తున్నాను, లాస్ట్ ప్రార్థన అనుకుంటా నేను చేస్తున్నాను. చేసేసరికి దేవుడి అభిషేకంతో నన్ను నింపేశారు. నింపేటప్పటికి అన్య భాషలతో నేను ప్రార్థన చేస్తున్నానండి. ఎందుకు నన్ను నింపారో, ఎందుకు అన్య భాషలతో చేస్తున్నానో నాకు తెలియట్లేదు. ఆ రోజు బలంగా నన్ను నింపారండి. నింపేసరికి అన్య భాషలతో నేను ప్రార్థన చేస్తుంటే
ఈయన గట్టిగా ప్రార్థన చేస్తున్నారన్నమాట. ప్రవ్వా నువ్వు నీ దర్శనం చూపించావు, నీ స్తోత్రాలు తండ్రి, నీ దర్శనాన్ని చూపించావు, నీ స్తోత్రాలు తండ్రి అని నేను గట్టిగా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నీ దర్శనం భాగ్యం కలుగు చేసావు నాయన, నీ వందనాలని చేస్తున్నారన్నమాట. ఆయన వచ్చిందేమో నీరసంగా బాధగా వచ్చారు. ఈ ప్రార్థన ఏమో ఇప్పుడు గట్టిగా చేస్తున్నారన్నమాట అండి. ఇలా చేస్తున్నారు. నేనేమో అన్య భాషలతో గట్టిగా నేను ప్రార్థన చేస్తున్నానండి. ఇంతకే ముగింపు జరిగిన తర్వాత అప్పుడు ఎవండి మీకు ఏమన్నా దర్శనం కలిగిందా అని అడిగాను ఆయన. అడిగినప్పుడు ఆయన అన్నారు, దర్శనం ఏంటమ్మా, ఆ ప్రభువు కనిపించారు అన్నారు. హల్లెలూయా. చూసారా ఏంటి, వీళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారో ఎప్పుడు వెళ్తామో మందిరానికి అని వీళ్ళు పాపం చిక్కడిపోయారు. మందిరానికి వెళ్ళాలన్న బాధలో వీళ్ళు ఉండిపోయారండి. నేనేమో వీళ్ళు ఇంకా రాలేదు, ఏంటి ప్రభువా ఇలా జరుగుతుంది అనే బాధలో నేను ఉండిపోయాను. మొత్తం మీద మా బాధ పోగొట్టడానికి దేవుడు ఏం చేశాడు, మా మధ్యకు వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన మీ వెనకాలే నిలబడ్డారమ్మా, ఇలా చేతులు చాపుకుని ఆయన అన్నారు. హల్లెలూయా. నాకు ఎంతో ఆనందం అనిపించింది. ప్రభువా నేనున్నానమ్మా నీ వెనకాల అని మళ్ళీ నీ బిడ్డకు చూపించావా తండ్రి అని చెప్పి, ఏంటి ఇంత అన్య భాషలతో నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అనుకున్నాను. కానీ దేవుడు వచ్చి నా వెనకాల నిలబడ్డారని నేను అనుకోలేదు. కానీ ఆయనకి ఆ రోజు నేను ఎప్పుడూ చూడలేదమ్మా దర్శనాన్ని. ఈరోజు ఆయన్ని చూసే భాగ్యం నాకు కలిగిందమ్మా. మీ వెనకాల ఇలా చేతులు చాపుకుని నిలబడ్డారు ఆయన అని చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది అనమాట అండి. చూసారా, వారిలో ఒంటరి అయిన వాడే 10 అవుతాడని. నిన్ను విడువను ఎడబాయను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను అంటాడు. అయితే ఆ రోజు నా మనసు ఎంతో బాధపడింది. కానీ దేవుడు నేనున్నానమ్మా అని ఆయన నాకు తెలియజేశారా లేదా. కూడుకున్నది ముగ్గురమే, కానీ ముగ్గురు మధ్యకు వచ్చాడా లేదా ఆయన. నా పేరట ఎచ్చట 2-3 కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. ఉన్నాడా లేదా. మరి ఎంతమంది మీరు మిస్ అయిపోతున్నారు, మంగళవారం ఎంత మిస్ అయిపోతున్నారు మీరు గమనిస్తున్నారా. బయట ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయో చూస్తున్నారా, వింటున్నారా. ఎంత సమీపముగా ఉందో దేవుడు రాకడ ఆలోచించుకోండి. నేను అలా చెప్తూనే ఉంటున్నాను, మీరు వింటూనే ఉంటున్నారు. మీ టైంని మీరు వేస్ట్ చేసుకోండి. సరే ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఎవరికి వారి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఏ విషయంలో అయినా నువ్వు పట్టబడి ఉంటే కనుక, తండ్రి నేను పట్టబడ్డానయ్యా, ఒకప్పుడైతే నేను వాటిని జయించాను, ఈరోజు నేను జయించలేకపోతున్నాను నాయన. ప్రభువా నాకు విడుదల తండ్రి.